పార్లమెంట్ ఎన్నికల ముంగిట తెలంగాణ రాజకీయం రసపట్టుగా మారింది. అసెంబ్లీ పోరులో అధికార మార్పిడి జరగడంతో జంపింగ్ జపాంగ్స్గా మారిపోతున్నారు నేతలు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి తమ అడ్రస్ను చేంజ్ చేసుకుంటున్నారు. వరుసగట్టి జరుగుతున్న ఈ వలసల జోరు ఎంపీల ఎన్నికల తర్వాత అనూహ్య పరిణామాలకు దారితీయబోతుందా అనే చర్చ జరుగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో జంపింగ్ జపాంగ్ జాతర నడుస్తోంది. నేతలు గోడ దూకడంలో దూకుడు కనబరుస్తున్నారు. 10 ఏళ్ల తర్వాత అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపడంతో ఆ పార్టీలోకి పరుగులు పెడుతున్నారు నాయకులు. అధికారం కోల్పోయి ప్రతిపక్ష స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్ నుంచి వరుస పెట్టి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హస్తానికి దగ్గరవుతున్నట్లు కనబడుతోంది. ఇటీవలే మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా కాంగ్రెస్ లో చేరిపోయారు. మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, కోనేరు కోనప్పలు కూడా హస్తంగూటికి చేరుకున్నారు. ఇటీవలే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కుటుంబ సమేతంగా వెళ్లి సీఎంను కలవడం కలకలం రేపుతోంది. ఆ మధ్య రేవంత్ ను కలిసిన ఉమ్మడి మెదక్ జిల్లా 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ తర్వాత కలిసొచ్చిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య మర్యాదపూర్వక భేటీయేనని చెబుతూ ఉండడం అనుమానాలకు తావిస్తోంది. వీళ్ల మీటింగుల్లో ముచ్చటేదైనా జంపింగ్ కు సిద్ధంగా ఉన్నారనే ముద్ర మాత్రం పడిపోయింది. ఎంపీ ఎన్నికల నాటికి ఈ గోడ దూకే వ్యవహారాలు మరింత స్పీడ్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. వలసలు, చేరికలు పక్కన పెడితే తెలంగాణలో ఇప్పుడు టచ్ పాలిటిక్స్ టముకు టమారా మోగిస్తున్నాయి. పరస్పర విమర్శలతో విరుచుకుపడుతున్న నాయకులు సెన్సేషనల్ గా చేస్తున్న కామెంట్స్ కాక పుట్టిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ ఏక్నాథ్ షిండేలా మారి బీజేపీలోకి వెళ్తారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు, అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నా. మరొక ఏక్నాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు, కాంగ్రెస్ పార్టీని బొందబెడతాడు. కేటీఆర్ వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీజేపీతో హరీష్ రావు టచ్ లో ఉన్నారంటూ పెద్ద బాంబే పేల్చారు. 13-12 పార్లమెంట్ సీట్లు వచ్చినాక హరీష్ రావు కూడా నాకు తెలిసి డౌట్ బీజేపీలో పోతున్నా, మమ్మల్ని అయితే అడగలే, బీజేపీతో సంప్రదింపు చేస్తున్నట్టు బయట తెలుస్తున్నా. బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యాఖ్యలకు ఆట్యం పోస్తున్నట్లుగా బీజేపీ నేతల వ్యాఖ్యలుండడం విశేషం. ఎవరు ఏ పాత్ర వహిస్తారో, ఎవరు షిండేలు అవుతారో మేమేమి జోష్యం చెప్పము. మేము పునాదులను తెలంగాణలో నిర్మించుకున్నాం. ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అసలే ఆపరేషన్ ఆకర్ష్ తో రగులుతున్న రాజకీయాలకు ఇప్పుడు ఈ టచ్ పాలిటిక్స్ మరింత ఫార్ టచ్ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి.